పేర్ని నాని మాట్లాడినటువంటి ఒకటి ఏది నిన్న హారిక మీద దాడి, ఆ దాడికి సంబంధించినటువంటి అంశంలో ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నటువంటి వీడియో ఒకటి వైరల్ అయింది. దాంట్లో ఏంటంటే ఇది మనం చాలా సీరియస్గా జనంలోకి తీసుకుపోవాలా, అమ్మాయి బీసీ మీదన దాడి చేశారన్నటువంటి జనంలోకి తీసుకెళ్లాలా, సీరియస్గా వెళ్ళండి అని చెప్పేసి ఎవరితోనో చెప్తున్నటువంటిది. దాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఏంటయ్యా అంటే ఇట్లాగ చూసారా అంటే రెచ్చగొట్టమంటున్నారు జనాల్ని అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా హైలైట్ తీసుకుని వచ్చారనమాట. ఇక్కడ విషయం ఏంటంటే పేర్ని నాని అని ఉంటాడా అంటే అన్నాడు అతను, ఆ వాయిస్ అయితే ఆయనదే, ఆయన మాట్లాడుతున్నది. ఇది కావాలని చెప్పి తను వీడియో తన ప్రచారం కోసం తను చేయించుకున్నాడా, లేదా అక్కడ ఎవరో తీశారా అంటే అంత తను మాట్లాడుతూ ఉండగా తీశారు అంటే ఏంటి, తనకి తెలిసినటువంటి వాళ్ళే అయి ఉండాలి అక్కడ. అలాగ తెలిసినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అంటే అక్కడ ఎలా రికార్డ్ చేశారంటే పేర్ని నాని దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కుట్ర చేశారా, ఇది కదా ఇక్కడ కీ పాయింట్. అదే సందర్భంలో దీనికి సంబంధించినటువంటిది ఏం జరుగుతుంది అన్నటువంటిది సాధారణంగా వెంటనే చర్చకు వస్తుంది. మరి ఈ వీడియోకి సంబంధించి పేర్ని నాని తను కావాలని చేయించుకున్నదా, లేకపోతే వీళ్ళదా, ఏది నిజంగా అతని మీద ఏది అతను మాట్లాడుకుంటుంది కావాలని చెప్పంటే తెలుగుదేశం అన్న ప్లాంట్ చేసింది అక్కడ అన్నది తెలియాలి.